హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అనాలిసిస్‌లో నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి లాస్ రికవరీ గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్‌లో. సెకండ్ వచ్చేసి లాస్ రికవరీ గ్రూప్‌లో. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఓకే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో 7:15లో యావరేజ్ చేద్దాం అనుకున్నాము. బట్ 7:17 వరకే వెళ్ళింది. 7:15 వరకు వెళ్ళలేదు. 7:15 వరకు వెళ్ళి ఉంటే యావరేజ్ చేసి డబుల్ క్వాంటిటీతో రియల్‌గా మనం ఎక్కడ 8:15కి ఎంట్రీ అయ్యామో అదే 8:15కి కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ చేసేవాళ్ళం. బట్ 15కి యావరేజ్ కాలేదు కాబట్టి ట్రేడ్ మనం ఎగ్జిట్ అయ్యాము కాస్ట్ టు కాస్ట్. ఓకే. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు 58 పాయింట్స్ దొరికాయి. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకు 50 పాయింట్స్ దొరికాయి. ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడే, సెకండ్ ట్రేడ్ పుట్ సైడే. టెలిగ్రామ్ లో ఫస్ట్ ట్రేడ్ కూడా పుట్ సైడే ఇచ్చాను నేను. ఓకే. ఇవాళ పుట్ సైడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఎస్టర్డే అనాలిసిస్ వీడియోలో, నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేనేం చెప్పాను, మార్కెట్లో మన దగ్గర ఇక్కడ ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఈ రెండు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్లు బ్రేక్ చేసి ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయ్యింగ్, కానీ అక్కడ రెస్పెక్ట్ ఇస్తే మనకు బయ్యింగ్ అనేది ఉండదు, కంప్లీట్ గా సెల్లింగ్ అని నిన్నటి అనాలిసిస్ వీడియోలో చెప్పాను. ఇవాళ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? సెన్సెక్స్ లో అయితే నేను ఇవాళ ట్రేడ్ ఇవ్వలేదండి, బికాస్ ఆఫ్ వాలటాలిటీ. ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాను, బికాస్ ఆఫ్ వాలటాలిటీ మంచిగా ఉన్న ప్రీమియం మెల్టింగ్ అనేది ఇవాళ ఫస్ట్ డే కాబట్టి, నిన్న ఎక్స్పైరీ తర్వాత ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మనకు ఆ, ఆ, ఏమంటారు, ప్రీమియం మెల్టింగ్ తప్పుకుంటది కాబట్టి దట్స్ వై నేను ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర రిజెక్ట్ ఇచ్చి ఇంట్రాడే ఫస్ట్ క్యాండిల్ లోనే ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఆర్డర్ బ్లాక్ అనేది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ చూడండి, మొన్నటి అనాలిసిస్ 6th సీజన్ లో నేను బ్రేక్అవుట్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ చూపించాను కదా, అలాగే ఇంకా బ్రేక్ డౌన్ గురించి మాట్లాడలేదు. ఈ వీక్ నేను ఇన్వాలిడ్ బ్రేక్ డౌన్, వ్యాలిడ్ బ్రేక్ డౌన్ అనేది చెప్తాను. ఇది వచ్చేసి ఇన్వాలిడ్ బ్రేక్ డౌన్. ఇన్వాలిడ్ బ్రేక్ డౌన్ ఏంటి అంటే, కంటిన్యూస్ ఫాల్ ఉండదు, షార్టెస్ట్ ఫాల్ ఉంటది. అది మనకు రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ అయినా కానివ్వండి, రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, రీసెంట్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర వరకే ఉంటది కాబట్టి, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరికి వచ్చి నో సప్లై క్యాండిల్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఈ క్యాండిల్ లో విక్ ఇవ్వలేదు అంటే అది ఆర్డర్ బ్లాక్ కాదు. అక్కడ విక్ రావాలి, ఆర్డర్ బ్లాక్ రావాలి అంటే. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరగలేదు. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి రెడ్ క్యాండిల్ తో రెండు రిజెక్షన్ ప్లస్ రీటెస్ట్ అయింది. దాని తర్వాత ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది, ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా జరిగింది. సో ఒక ట్రేడ్ అనేది ఇక్కడ ఇచ్చాను, సెకండ్ ట్రేడ్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో దాని తర్వాత మార్కెట్ లో ఇదేమంటారు, నో ఆర్డర్ బ్లాక్ లేదు, కంటిన్యూస్ బయింగ్ ఉంది, రీటెస్ట్ లేదు. సో నేనేం చేశాను అంటే, ఇక్కడి మార్కెట్ ఇది నాకు అర్థం కాక వదిలేశాను. ఓకే. దీని తర్వాత ట్రేడ్ ఇవ్వలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రేడ్ నాకు అర్థమైంది కాబట్టి ఇక్కడ ట్రేడ్స్ ఉన్నాయి. ఇది నాకు అర్థం కాలేదు కాబట్టి ట్రేడ్స్ అనేవి ఇవ్వలేదండి. ఇవాళ ఇలా పర్ఫెక్ట్ అనాలిసిస్ తో నేను ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేశాను. మీరు కూడా మీ దగ్గర అనాలిసిస్ ఉంటే, లెర్నింగ్ ఉంటే నాలాగా పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకోవచ్చు అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు రేపేంటి, చాలా మందికి డౌట్, మార్కెట్ రేపు సెల్లింగ్ ఉండబోతుందా, మార్కెట్ రేపు బయింగ్ ఉండబోతుందా? రేపు మార్కెట్ సెల్లింగో బయ్యింగో నేను కూడా చెప్పలేను. రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, అది కూడా నేను చెప్పలేను. ఓకే. రేపు మార్కెట్ 9:15 కి ఓపెన్ అయ్యి ఒక 2 క్యాండిల్స్ క్లోజింగ్ ఓపెనింగ్ చేసి చెప్పగలుగుతాను. రేపు సాయంత్రం వరకు మార్కెట్ ఏం జరుగుతుందో నేను కూడా చెప్పగలుగుతాను. బట్ రేపటి ప్రిడిక్షన్ లెవెల్స్ అయితే మనం తీయాలి కదా. సో రేపటి ప్రిడిక్షన్ లెవెల్స్ వచ్చేసి, టుడే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే. ఇంకోటి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. దాని తర్వాత ఇండైరెక్ట్ ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే. రేపు మార్కెట్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే
సపోజ్ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి, దీని మీద గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ లెవెల్స్ ఉంటే, రీటెస్ట్ అది కూడా ఎలా, ఇలా రీటెస్ట్ రివర్సల్ విత్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, అది కూడా వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే బయ్యింగ్. అలా కాలేదు అనుకుందాం, సైడ్ ఎక్కడైనా ఓపెన్ అయింది, మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ పాయింట్ 59,438. కంప్లీట్ బయ్యింగ్ ట్రెండ్ లో ఉండాలి అంటే 59,773. ఇన్ బిట్వీన్ ఉంది అంటే మార్కెట్ మనం అవాయిడ్ చేయాలి, స్కాల్పింగ్ అనేది మనం మార్కెట్ లో చేయొచ్చు. నిన్న నేను నిఫ్టీలో ట్రేడ్ ఇవ్వలేదు, ఎందుకు నిన్న అనాలిసిస్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మార్కెట్ సింగిల్ క్యాండిల్ లో కంప్లీట్ ట్రేడింగ్ చేసింది కాబట్టి ఇవాళ మార్కెట్ ప్రిడిక్షన్ అనేది అన్ప్రెడిక్టబుల్ నిఫ్టీలో, అండ్ ట్రాపింగ్ కూడా జరగవచ్చు అని చెప్పాను. ఇవాళ కూడా సేమ్ అదే వన్ క్యాండిల్ లోనే మార్కెట్ ట్రేడ్ చేసింది కాబట్టి నేను దీంట్లో సజెషన్స్ అనేవి ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్రీమియం కంప్లీట్ మెల్టింగ్ ఉంటది. రేపు ఎప్పుడైనా నిఫ్టీ ఈ పై లెవెల్, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఈ కంప్లీట్ ఈ ట్రెండ్ లెవెల్ ఉంది కదా, ఇదే దీనికి మెయిన్ లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, దీని మధ్యలో ఉన్నంత వరకు నిఫ్టీ ఇంప్రాపర్. సో నిఫ్టీని సజెస్ట్ చేయను. సెన్సెక్స్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో ఇంత మూవ్మెంట్ ఉన్నా ఇక్కడ ప్రీమియం మెల్టింగ్ యాడింగ్ రెండు ఉంటాయి. నిఫ్టీ నిఫ్టీ కన్నా సెన్సెక్స్ 3 times ఎక్కువ. సో దట్స్ వై వాలటాలిటీలో మనకు ట్రేడ్స్ వెళ్ళిపోతాయి, బట్ నిఫ్టీలో అలా ట్రేడ్స్ వెళ్ళవండి. ఓకే, సో ఇప్పుడు మనం సెన్సెక్స్ చూసుకున్నా, సెన్సెక్స్ లో ప్రెసెంట్ డే అంటే ఇవాళటిది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రీటెస్ట్ రివర్సల్, ఓకే, ఈ రీటెస్ట్ రివర్సల్ కాలేదనుకోండి, మార్కెట్ ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళి ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సెకండ్, బయ్యింగ్ వెళ్ళాలి అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ రీటెస్ట్. ఇవాళ ఇక్కడే కన్ఫర్మేషన్ ఆఫ్ రీటెస్ట్ జరిగింది మార్కెట్ లో, ఇది కూడా ఇక్కడే మళ్ళీ పాయింట్ దగ్గర వచ్చి 81,810 రీటెస్ట్ ఇస్తే మళ్ళీ బయింగ్, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కంటిన్యూస్ సెల్లింగ్. సో నా సజెషన్ ఏంటి అంటే రేపటి మార్కెట్ అనాలిసిస్ లో నేనైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను, బట్ మీరు కూడా ఏం చేయాలి అంటే సింపుల్ గా 82,335, 82,814, 81,810 ఈ 3 లెవెల్స్ మార్క్ చేసుకోండి. 81,810 is an indirect breakdown level. It will act as direct breakout level when it is provide or give us ఏమంటే ఆర్డర్ బ్లాక్, అది కూడా వ్యాలిడ్ వస్తే కంటిన్యూస్ ర్యాలీ, ఇన్వాలిడ్ వస్తే షార్టెస్ట్ ర్యాలీ. ఓకేనా అండి, ఇది నా అనాలిసిస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.